నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అమ్మవారి సేవకులు, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, 2026 చివరి 4 నెలలు గ్రహాల ప్రభావాల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది గురుగారు? సో తప్పకుండా అమ్మ, ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు మన వీడియోస్ కావచ్చును, లేదా మనం చెప్పినటువంటి విషయాలు కావచ్చును, ప్రజలకు కానీ అంటే చూసేటువంటి వారికి కరెక్ట్గా అనిపిస్తున్నాయి. మనం చెప్పినటువంటి విషయాలు అక్యురేట్గా గురుగారు మీరు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉన్నది. మొన్నొకరు మిథునం వారికి ఈ యొక్క జూన్ నెలలో ఎక్కువగా మజిల్స్ పెయిన్ కానీ, కండరాల నొప్పులు కానీ, లైక్ నర్వ్స్ రిలేటెడ్ అంటే కొంచెం అధికంగా ఉంటుంది, కావాలంటే మీరు చూసుకోండి అని చెప్తే 100 కామెంట్లు చేశారు. అవును గురుగారు, నిజంగానే మాకు మజిల్స్ పెయిన్స్ ఉన్నాయి. ఇక అదేవిధంగా మేషరాశి వారిని, లైక్ వృషభ రాశి వారిని అడిగితే గత 2025 జూన్ జూలై నుండి 2026 ఈ రోజు వరకు పరిస్థితి అసలే బాగాలేదు. ప్రదేశాల్లో మార్పులు కానీ, స్థాన చలనాలు కానీ, బ్రేకప్స్ కానీ, హెల్త్ రిలేటెడ్ కానీ, కాల్లో చేతిలో విరగడం కానీ, దెబ్బలు తాకడం కానీ, గాయాలు ఏర్పడడాలు, హౌస్ రిలేటెడ్ కానీ, జాబ్ రిలేటెడ్ కానీ, ట్రాన్స్ఫర్స్ ఏర్పడడాలు, పెద్ద ఎత్తున మనీ లాస్ అయిపోవడాలు, ఇలా ఎన్నెన్నో కూడా జరిగిపోయాయని చెప్తే కరెక్ట్గా మీరు చెప్పినవి నిజంగా మా జీవితంలో జరిగినవి అని చెప్పి ఇలా ఎన్నెన్నో కూడా వారి జీవితాల్లో జరిగినాయి మనం చెప్పడం జరిగింది. వారందరూ కూడా సంతోషపడడం జరిగింది. అయితే ఒక మాట ఇక్కడ, ఏ విధంగానైతే మనం ఉదయం నిద్ర లేవాలి, ఏ విధంగానైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి, కాఫీ తాగాలి, టీ తాగాలి, ఏ విధంగానైతే లంచ్ చేయాలి, డిన్నర్ చేయాలి, జాబ్ రిలేటెడ్ వర్క్ చేయాలి, ఇవన్నీ మనం మన టైమింగ్ ప్రకారంగా చేస్తున్నామా లేదా? చేస్తున్నాం గురుగారు. అదేవిధంగా జాతక రీత్యా నడిచేటువంటి గ్రహస్థితులకు ఒక టైమింగ్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ టైమింగ్ ప్రకారంగా ఒక ఇల్లు కట్టుకోవడమా, ఒక H1 పిక్ అవ్వడమా, లేదా ఒక ఉద్యోగంలో మీరు స్థిరంగా ఉండడమా, లేదా వ్యాపారం మీకు ఇది అనుకూలించే సమయమా కాదా, మీరు పెట్టుబడి పెట్టేటువంటి ఈ ధనము మీకు యోగిస్తుందా పోతుందా, లాస్ అవుతారా, మీకు ఇప్పుడు ఉద్యోగం చేసుకునేటువంటి సమయం ఆసన్నం అయిందా కాలేదా. ఇప్పుడు ఉదాహరణకు డిన్నర్ టైంలో డిన్నర్ చేయకుండా మీరు ఎప్పుడో రాత్రి డిన్నర్ చేస్తే అది అరుగుతుందా? లంచ్ టైంలో లంచ్ చేయకుండా ఎప్పుడో సాయంత్రం 4కి 5కి లంచ్ చేస్తే అది అరగదు. సో మరి ఉదయము టిఫిన్ చేసే సమయంలో ఒకవేళ ఎక్కువగా అన్నం తిన్నా కూడా ఎఫెక్టే అవుతుంది. బాడీ అంతా మజ్జిగా అయిపోతుంది, చాత కాకుండా అయిపోతుంది. కనుక ఏది ఏ సమయంలో రావాలి అనే మనకు నిర్ణయించేది ఆ భగవంతుడు. ఆ అమ్మవారి సాధనతో నేను ఒకటే విషయం చెప్తూ ఉంటా, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత, సో చీకటిగా ఉన్నటువంటి మీ జీవితంలో ఒక వెలుగును నింపేటువంటి ప్రయత్నమే నేను అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. నాతో ట్రావెల్ చేయక ముందు, చేసిన తర్వాత మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు ఉంటుంది. సో ఈ మాట చెప్పడము ఎంత ఈజీ, నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేది. సో నేను ఎందుకు చెప్తున్నాను, అంత ఈజీ కాదది. సో దాని వెనకాల కఠోర సాధన నాది ఉన్నది. కనుక నిద్ర లేని రోజులు ఉన్నవి, సమయం లేని, అసలు ఇంట్లో పిల్లలతో కూడా సరిగ్గా మాట్లాడని సమయాలు కూడా ఎన్నో ఉన్నాయి. సో ఇన్ని నేను చేసుకుంటూ మీ గురించి నేను వాస్తవానికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా, లైక్ ఏదైనా ఎక్కువగా నేను కొల్హాపూర్ మహాలక్ష్మి వారి దగ్గరికి వెళ్తుంటా. ఖచ్చితంగా నెలకు ఒకసారి వెళ్తా. వెళ్ళి అక్కడ జపము హోమం చేసుకుంటేనే నాకు ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైనా ఒకటే కోరుకుంటా, ఖచ్చితంగా వాళ్ళకు ఉండేటువంటి నేను రోజు రీచ్ అయ్యేటువంటి వారికంటే ఇంకొక 10-20 మందికి ఎక్కువ రీచ్ కావాలని కోరుకుంటా. ఎందుకంటే సూసైడ్ అటెంప్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో నా వీడియో వాళ్ళకు ఒక పవర్ను ఇవ్వచ్చు. మొన్న వచ్చింది ఒక ఆమె, గురుగారు నాకు మీరే
ఇక నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకునే తరుణంలో మీ వీడియో కనబడిందని చెప్పి మస్తు బాధపడింది. ప్రామిస్, సత్యంగా. సో వారికి నేను ఇచ్చే రెమెడీయా, వారికి నేను ఇచ్చే ధైర్యమా, ఒకంత సంతోషం వేస్తుంది. సో సక్సెస్ అంటే మనము కారు, డబ్బు, బంగ్లా, బ్యాంక్ దిస్ ఇస్ నాట్ సక్సెస్. నా వల్ల ఎదుటి వ్యక్తి సంతోషపడుతున్నాడు అంటే ఇది నేను సక్సెస్ అయ్యాను అన్న అర్థం. సో అది విషయం. కనుక రాబోయే 4 నెలలు మీరు ఏ విధమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ఏ విధంగా జాగ్రత్తగా ఉండకూడదు అనేటువంటి విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ గురుగారు, నిజంగా మీరు చెప్పినట్టు చాలా మంది కమెంట్ల రూపంలో మాకు తెలియజేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు ఏది చెప్పినా కూడా చాలా అక్యురేట్ గా చెప్పారు, అలా ఎలా చెప్తున్నారు గురువు గారు, మిమ్మల్ని తప్పకుండా కలవాలి అని చాలా మంది ఇటు ఆఫీస్ నంబర్ల నుంచి కూడా కాంటాక్ట్ అయిన సిచ్యువేషన్స్ చాలా చూసాము. అంత అక్యురేట్ గా చాలా మంది లాభపడుతున్నారు మీ వల్ల, మీరు చెప్పినట్టు. ఆఖరిగా మీనరాశి వారికి రాబోయే 4 నెలలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అంటే ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కావచ్చు, ఆర్థిక పరిస్థితులకు కావచ్చు, సంతానం, వివాహం, వీటన్నిటికీ సంబంధించి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి జాగ్రత్తలైనా తీసుకోవాలంటారు వాళ్ళు? చిట్ట చివరి రాశి ఈ యొక్క మీనరాశి. మీనరాశి అంటే నిజంగా ఎందుకో వీరందరినీ నమ్మి మోసపోతారు, లేదా ఎంతటి బాధ ఉన్నా కూడా చిరునవ్వుతో కొట్టేస్తారు. సో మీనరాశి వారు పాపం ఎక్కువగా మాట్లాడరు. వాస్తవానికి ఏదైనా ఉంటే ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటారు. మీనరాశి వారికి కనుక చంద్రుడు బాగా లేకుంటే, అంటే చంద్రబలం లేకుంటే, వారి లగ్నం ఏదైనా సరే చంద్రుడు కనుక మేషంలో ఉన్న వారికి పౌరుషం ఎక్కువ ఉంటుంది, ఎక్కువగా మాట్లాడరు, ఎక్స్ప్రెషన్స్తోనే సమాధానాలు చెప్తుంటారు. జస్ట్ స్మైల్ అంతే. మనమే అర్థం చేసుకోవాలి. తిన్నావా, ఇంతే, వినరా. సో అంటే ఇప్పుడు ఇట్లా 10 విషయాలు కూడా ఇదే ఉంటుంది. మరి ఈ మీనరాశి వారికి వాస్తవానికి గత 2022 ఆగస్టు, 23, 24, 25, 26 ఆగస్టు ఈ 3.5 సంవత్సరాలలో ఇంట్లో పెంపుడు జంతువులు మరణించడం కానీ, ఇంట్లో ఆల్ ఆఫ్ సడన్గా కాకులు రావడము, గబ్బిలాలు రావడము, లేదా ఎవరైనా మరణించడాలు, తండ్రిలో తల్లో హాస్పిటలైజ్డ్ డబ్బు అధికంగా ఖర్చు అవ్వడం కానీ, కాళ్ళకు చేతులకు దెబ్బ తాకడం కానీ, విదేశాల్లో ఉండేటువంటి వారైతే నరక యాతన అనుభవిస్తున్నారు, మామూలు నరక యాతన కాదు. అదేవిధంగా విదేశాలకు సంబంధించి మరి భారతదేశంలో ఉన్న వాళ్ళు విదేశాలకు వెళితే మరి కొంతమేర అక్కడ కూడా ప్రజెంట్గా ఇబ్బందులు పడేటువంటి వారు, అక్కడి నుంచి తిరిగి రావాలి అనుకున్న ఇబ్బంది ఫేస్ చేసేవారు చాలామంది ఉన్నారు. 23, 24లో ఒక ఉద్యోగం మార్పు వీరికి ఉంటుంది. 2023, 24లో మళ్ళీ 2025లో ఈ 26లో ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఖచ్చితంగా కనబడుతున్నాయి ఈ యొక్క మీనరాశి వారు. అయితే ఇక్కడ 2025లో అనారోగ్య సమస్య కూడా వచ్చింది. చ అక్షరంతో ఉన్నవారు, చ, చి, చు, చే పేర్లతో కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా వారికి కొంత అనారోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చూస్తే కొంతమేర ప్రదేశ మార్పులు, సొంత ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి కళ ఇట్లా ఉంది, కానీ డబ్బులు నిలకడలేవు. డబ్బు మీ దగ్గర 2019, 20, 21లో విపరీతమైన డబ్బు ఉందే, వీరు నిలుపుకోలేదు. తొందరపడి ఏదో 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 ఇన్వెస్ట్మెంట్కు పెట్టుకున్నారు, ఎవరినో నమ్మి డబ్బులు ఇచ్చారు. సో చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డవారు వీరే. ఎందుకంటే డబ్బు సంపాదించడం గొప్ప కాదు, డబ్బును మనము కాపాడుకోవడము అనేటువంటిది గొప్ప. అది మన జన్మ జాతకరీత్యా డబ్బు యోగం మనకు ఉండాలి. డబ్బు యోగం లేకుంటే నువ్వు ఎంత సంపాదిస్తే ఏం లాభం? ఉన్నొకరు ఎవరో ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పి ఫోన్ మాట్లాడాడు. ఇప్పుడు
మీకు కష్టం ఏర్పడితేనే, మనకు ఉదాహరణకు అనారోగ్య సమస్య వస్తేనే హాస్పిటల్కి వెళ్తాం. మానసికంగా మీకు బాధ ఉంటేనే నన్ను కలుస్తారు. సో అక్కడ కూడా మీరు ఎవరైతే అంటే ఇది ఒక అమ్మవారి యొక్క సాధన, సెన్సిటివ్ మ్యాటర్ ఇది, చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇది. ఇప్పుడు మొన్న బాలకృష్ణ గారిది ఒక మూవీ చూసాం, మన దేవుడి నరసింహనాయుడు. అందులో జయప్రకాష్ విలను ఆ డ్యాన్సర్ను ఇంటికి రమ్మను, నా కూతురు ఎప్పుడు మూడు వస్తే అప్పుడు డ్యాన్స్ నేర్చుకుంటుందని చెప్పి అని పిలిపిస్తాడు. మన బాలకృష్ణను పిలిపేయడం జరుగుతుంది. మరి ఆ బాలకృష్ణ గారు వెళ్ళి అక్కడ డ్యాన్స్ నేర్పియాడు. అది ఒక కళ, అది ఒక కళ. దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక సంస్కారం ఉంటుంది. అది మనము అమ్మవారి సమాధానం ఏదో మీరు ఇప్పుడు మాట్లాడమనగానే నేను మాట్లాడము అది కాదు కదా. సో గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అది ఏదైనా కూడా నీకు సమాధానం సరిగా నేను చెప్పలేను. నువ్వు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు నా మీద, బట్ నాకేం సంబంధం లేదు కదా. ఇప్పుడు ఎంతోమంది వచ్చారు, వారు చెప్పకముందే వారి జీవితంలో జరిగినాయి గబగబా నేను చెప్పేస్తున్నాను, వారు వింటున్నారు, ఈ విధంగా ఉంది, ఇట్లా చేసుకోండి అని చెప్తున్నాను, వెళ్ళిపోతున్నారు. సంతోషం. సో మీరు ఫలానా అని చెప్పకుండా మీరు నాతో మాట్లాడితే మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది కదా, మీకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది కదా. అంతే. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసిన దాఖలాలు నేను ఉన్నాయి కనుక. సో ఏది ఏమైనప్పటికీ మీనరాశి వారికి రాబోయే రోజులలో బ్రేకప్స్ జరిగిపోయినవి, వివాహం జరిగి గొడవలు కూడా అయిపోయినవి, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న వారు చాలామంది ఉన్నారు. ఇక ప్రజెంటు డబ్బు సంబంధిత ఇబ్బందులు మాత్రం రాబోతున్నవి. 100 రూపాయలకు కూడా చాలా కష్టకాలంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఇన్ని రోజులు తిరగరాని ప్రదేశాలు తిరిగారు, ఫ్లైట్ ఎక్కారు, మంచి దాన్ని ఏమంటారు ఎంజాయ్మెంట్ చేసి వచ్చిర్రు ఈ 2-3-4 సంవత్సరాలలో. ఇక మీదట డబ్బు అంటే ఆలోచించేటువంటి టైం రాబోతుంది కనుక డబ్బును కాపాడుకోండి, డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఈ రాబోయే 5-6 నెలలు ప్రశాంతంగా ఉండండి. ఏదైనా వ్యాధి ఉంటే తొందరగా హాస్పిటల్ వెళ్ళి చూయించుకోండి. వ్యాధి పీడ పెరగనుంది, కొంత వ్యాధి యొక్క పీడ పెరగనుంది, ఆకస్మిక ఖర్చు రాబోతున్నది. అదేవిధంగా వాహన ప్రమాదాలు మళ్ళీ ఉన్నవి, జాగ్రత్త. విదేశీ ప్రయాణాలు యోగించబోతున్నాయి. విదేశాల్లో ఉండేటువంటి వారు స్వదేశాలకు రాబోతున్నారు. ఇలా వివాహ ప్రయత్నాలు బాగుంటాయి, సంతాన ప్రయత్నాలు బాగుంటాయి. రావాల్సిన ధనము కొంత రాకపోగా గొడవలు జరిగే ఛాన్స్ ఉంటుంది. సో దానికి సంబంధించే వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలు ఏమై ఉంటాయి, ఏ దశ నడుస్తుంది, ఆ దశలో మనకి ఏం జరుగుతుంది. సో మనం చెప్తూ ఉంటాం కాఫీ, టీ, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ ఏ టైంలో ఏదైతే చేస్తామో అదేవిధంగా మీకు నడిచే గ్రహస్థితిని బట్టి మీకు ఏమొస్తుంది అనేది మనం ఎక్స్పెక్టేషన్ చేసి చెప్పొచ్చు అమ్మవారి సమాధానంతో. కనుక ఆ విషయాలకై తప్పకుండా నాతో మాట్లాడండి. నాతో మాట్లాడక ముందు మాట్లాడిన తర్వాత అనేటువంటిది ఖచ్చితంగా చిటికేసి చెప్తున్నాను కనుక అది బాగా గమనించుకోదగ్గ విషయం. అది ఎస్ఎస్ రాజమౌళి స్టాంప్ అంతే. చాలా చక్కగా వివరించారు. ఇప్పుడే కాదు గురుగారు, ప్రతిసారి కూడా ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా వివరిస్తారు మీరు. ఈ 12 రాశుల వారి గురించి కూడా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వివరించారు. ధన్యవాదాలు గురు. మహాదేవ్.